జీవనరేఖ. మీరు మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మీ దీర్ఘకాలిక నొప్పులకు పరిష్కారం కోసం చూసి విసిగిపోయారా? అయితే ఇది మీకోసమే. ఎలాంటి ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు నడుము నొప్పులకు అత్యాధునిక పరికరాల ద్వారా పరిష్కారం ఇస్తున్నారు. పిఆర్పి మరియు జిఎఫ్సి థెరపీ ద్వారా 25,000 పైగా పేషెంట్స్ కి విజయవంతంగా చికిత్స అందించింది ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. ఈ రోజు మనతో పాటు స్టూడియోకి డాక్టర్ మోహన్ ఎరవా గారు, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్, డైరెక్టర్ క్లినికల్ హెడ్, ఈరోజు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్, ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎలాంటి నొప్పులకు ట్రీట్మెంట్ ఇస్తారు? ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అండి ముఖ్యంగా ఈ సెంటర్లో మనం దీర్ఘకాలిక నొప్పుల కోసం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఈ దీర్ఘకాలిక నొప్పులు ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పులు, తర్వాత కండరాల నొప్పులు, ఇవన్నిటికీ పేర్కొనవచ్చండి. ఈ నొప్పులన్నిటికీ అండర్ వన్ రూఫ్ మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. రైట్ డాక్టర్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా మోకాల నొప్పుతో బాధపడుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఈ మోకాల నొప్పులతో బాధపడడానికి కారణాలు చాలా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఫుడ్ అనుకోవచ్చు అండి, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనుకోండి. అందులో ఈ మోకాళ్ళని మనము అనవసరంగా అంటే ఎక్కువ సమయాల్లో మనము వాడడం వల్ల, అంటే ఎస్పెషల్లీ కింద కూర్చొని లేవడం కానీ, లేకపోతే ఇండియన్ టాయిలెట్స్ వాడడం కానీ, అలానే ఎక్కువ స్టెప్స్ ఎక్కడం దిగడం కానీ, ఎస్పెషల్లీ వర్కర్స్ అదే పనిగా వాళ్ళ జీవన భృతి కోసం వాళ్ళు ఏం చేస్తుంటారండి అంటే ఈ ఎక్కువగా స్టెప్స్ ఎక్కడం దిగడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు రావడం సహజము, అందులో అరగడం అనేది సహజంగా జరుగుతుందండి. రైట్ డాక్టర్, మరి ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఈ మోకాల నొప్పులను చూస్తున్నాం. మరి దీనికి కారణాలు ఏంటి? ముఖ్యంగా అండి ఏజ్ పైబడిన వాళ్ళు, ఎస్పెషల్లీ అంటే 50 ఏళ్ళ తర్వాత మోకాళ్ళు అరగడం అనేది సహజంగా జరిగే పద్ధతి అండి. ముఖ్యంగా ఏంటంటే మనకు ఏజ్తో జరిగే చేంజెస్ ఎలా అంటామంటే వైట్ హెయిర్ రావడం కానీ, లేకపోతే కళ్ళలో శుక్లాలు రావడం కానీ, ఇవన్నీ ఏంటంటే వయసుతో జరిగే చేంజెస్. అలానే మోకాళ్ళు అనేవి కూడా అరగడం అనేది సహజం అండి. కాకపోతే అదేంటంటే మోకాళ్ళు అరగడం అనేది ఒక్కొక్క మనిషిని బట్టి ఉంటుంది. అది అంటే వాళ్ళు వాడే విధానము, లేకపోతే వాళ్ళు చేసే దినచర్య, దాన్ని బట్టి కూడా మనకు చేంజెస్ జరుగుతూ ఉంటాయండి. కాకపోతే ఈ మోకాళ్ళలో కూడా మెయిన్ అంటే 50 ఏళ్ళ తర్వాత మెల్లగా డీజనరేటివ్ చేంజెస్ అంటాము. దాంతోపాటు మోకాళ్ళలో అరుగుదల జరిగి దాంట్లో ఉన్న కార్టిలేజ్ గుజ్జు ఏదైతే ఉందో అరగడం వల్ల వాళ్ళకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళ నొప్పి వస్తుందండి. రైట్ డాక్టర్, మరి మగవాళ్ళతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మరి దీనికి మీరేం చెప్తారు? దీనికి కారణాలు ఏంటి అసలు? మగవారితో పోల్చినప్పుడు మహిళలలో జనరల్గా ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువేనండి. మీరు అన్నట్టు ఇది సరైన క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళలో అనటామికల్గా అంటే వాళ్ళ స్ట్రక్చర్ వైజ్ కూడా వాళ్ళలో వైడ్ పెల్విస్ ఉండడం అనేది ఒకటి ముఖ్యమైన కారణం అండి. దాంతో ఒక క్యూ యాంగిల్ అంటే వాళ్ళకు మగవారితో పోల్చినప్పుడు వాళ్ళకు యాంగిల్ కొంచెం ఎక్కువగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళలో 14 degrees ఉంటే ఏముంటుందంటే ఆడవాళ్ళలో 17-18 degrees ఉంటుందండి. ఎందుకంటే మనం ఇది యాంటీరియర్ సుపీరియర్ స్పైన్, ఈ బోన్ నుంచి మనం పటెల్లా అంటామండి. ఇక్కడ ఈ పటెల్లాకు ఒక లైన్ డ్రా చేసినప్పుడు కొంచెం వైడ్ పెల్విస్ ఉండడంతో వాళ్ళకి యాంగిలేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి ఆడవాళ్ళలో. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ముఖ్యంగా ఈ బరువు అనేది ఏదైతే ఉందో తుంటి వెముక బరువు అనేది సరిగ్గా ఆ బోన్ తర్వాత ఈ కింద ఉన్నటువంటి బోన్కి సరైన అలైన్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళ ఆ జాయింట్ అనేది స్ట్రెస్కి గురవుతుందండి అది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు కొంచెం మోకాళ్ళ నొప్పులు తొందరగా రావడానికి అవకాశం ఉంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళకు ఉండే తొడ మజిల్స్ అంటాను చూసాం, అవి కూడా వీక్గా ఉంటాయండి. 2 కారణాలు. 3వ కారణం ఏంటంటే వీళ్ళు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉండడం వల్ల, అది ముఖ్యంగా అది చైల్డ్ బర్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. కాకపోతే దీనికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ కారణాల అయితే జాయింట్స్, లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి స్టిఫ్ ఉండడం ఒకటి. నెంబర్ 2 ఎలాస్టిసిటీ అని తక్కువడం వల్ల అవి తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఆడవాళ్ళు. ఒకటి. 3వది అంటే వాళ్ళు చాలా ప్రొలాంగ్డ్, అందరికి తెలిసిందే, మనం గృహిణులు చాలా వరకు కిచెన్లో వాళ్ళు చాలాసేపు వర్క్ చేస్తుంటారు, చాలాసేపు నిలబడి పనులు చేస్తూ ఉంటారు. సో దట్ ద స్ట్రెయిన్ అంతా మోకాళ్ళ మీద పడి తొందరగా అరుగుదలకు గురవుతుందండి. సో ఇవన్నీ కారణాల వల్ల
ఈ ఆడవాళ్ళలో ఈ మోకాలు నొప్పి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకోటి ముఖ్యంగా వాళ్ళ న్యూట్రిషన్ వైజ్ కానీ కంపేర్ చేసినప్పుడు మనటువంటి కంట్రీస్లోని కొంచెం ఫుడ్ వైజ్ కూడా డిస్క్రిమినేషన్, ఎస్పెషల్లీ విలేజెస్లో చూసినప్పుడు అయితే మగవారితో పోల్చినప్పుడు ఆడవారిలో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. అది కూడా ఒక ప్రధానమైన కారణము ఈ మోకాళ్ళ అరుగుదల ఇన్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్లో అండి. రైట్ డాక్టర్, ఎలైట్లో మోకాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తారా మీరు? అవునండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అరుగుదలను బట్టి స్టేజింగ్ ఉంటుందండి, అది చాలా ఇంపార్టెంట్. స్టేజింగ్ని బట్టే మనము దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో స్టేజింగ్లో ఏంటంటే గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకైతే మనం ఈ పిఆర్పి థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. దాంతో చాలా వరకు రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. ఇప్పటి వరకు మేము ఎలైట్ నుంచి 25,000 మంది పేషెంట్స్కి మేము ఈ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. మరి గ్రేడ్ 4 అయితే జనరల్గా మేము ఆపరేషన్ సజెస్ట్ చేస్తామండి. ఎందుకంటే గ్రేడ్ 4 అన్నప్పుడు అది ఆల్మోస్ట్ లైక్ బోన్ ఆన్ బోన్ మీద ఉంటుంది కాబట్టి దానికి మేము ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. బట్ కొన్ని పరిస్థితులలో, ఎగ్జాంపుల్ అంటే వయస్సు రీత్యా కానీ లేకపోతే కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయండి. మెడికల్ కండిషన్స్ ఆ పర్టికులర్ పేషెంట్కి మనం సర్జరీ చేయడము కష్టమవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు ఎనీ రీజన్స్, హార్ట్ ప్రాబ్లం ఉండనివ్వండి, లేకపోతే అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ, లేకపోతే ఎనీ మెడికల్ అదర్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు అటువంటి పేషెంట్స్ కూడా మా ఎలైట్లో ట్రీట్మెంట్ కంటే కూడా ముఖ్యంగా వాళ్ళకి నొప్పి చాలా ఉంటుందండి, బాధ చాలా ఉంటుంది. దాని నొప్పి తగ్గించడానికి ఆర్ఎఫ్ అంటే రేడియో అబ్లేషన్ అంటాము, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ని బ్లాక్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ నొప్పి అనేది తక్కువవుతుందండి ఒకటి. ఇంకోటి అందులో వాళ్ళకి జాయింట్లోకి చిన్న ఇంజెక్షన్ చేయడం ద్వారా వాళ్ళకు బాధ నుండి ఉపశమనం పొందవచ్చండి. ఇది ముఖ్యంగా మేము ఎలైట్లో ఈ పద్ధతిని అవలంబిస్తున్నామండి. డాక్టర్, మరి మీరు ఇంతకు ముందు చెప్పారు పిఆర్పి ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చాము అని చెప్పి, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఈ మధ్యన ఎస్పెషల్లీ అంటే ఈ ఎలైట్ మేము ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్లాస్మా థెరపీ చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేస్తున్నామండి. పిఆర్పి థెరపీ అనేది ఇప్పుడు అందరికీ కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే పిఆర్పి థెరపీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారండి. సో ఇది చాలా సులభమైంది, సింపుల్ ప్రొసీజర్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. పిఆర్పి అనేది సింపుల్ అండి, ఏం లేదు, పేషెంట్ నుంచి ఒక 10 ml బ్లడ్ మేము డ్రా చేస్తాము, సేకరించి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తామండి. అందరికీ తెలిసిందే బ్లడ్లో ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్, ప్లేట్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాంట్లోంచి మనము ప్లేట్లెట్స్ని మనము సెంట్రిఫ్యూజ్ అంటే దాన్ని కొంచెం స్పిన్ చేసి, మెషిన్స్ ఉంటాయండి, ఆ మెషిన్స్లో మనం స్పిన్ చేసి ఆ ప్లేట్లెట్స్ని వేరు చేసి ఆ ప్లేట్లెట్స్ని మళ్ళీ పేషెంట్ మోకాల్లోకి చిన్న ఇంజెక్షన్ ద్వారా మేము లోపలికి పంపించడం జరుగుతుందండి. దీనివల్ల ముఖ్యంగా చాలా సింపుల్ అండి. పేషెంట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes అబ్జర్వేషన్లో ఉంటారు. దాని తర్వాత మళ్ళీ మేము డిశ్చార్జ్ చేసి పంపిస్తామండి. డాక్టర్, మరి ఈ పిఆర్పి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ముఖ్యంగా ఇది మంచి ప్రశ్న అండి, అందరూ అడిగే ప్రశ్నే. ఎందుకంటే ప్రతి ఏదైనా మెడిసిన్ కానీ ఏదైనా ఆపరేషన్ కానీ ఉన్నప్పుడు అందరూ అడిగే ఈ క్వశ్చన్. ఎందుకంటే ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతాయా, ఏమైనా ఇబ్బందులు ఉంటాయండి. ఒకటండి ఇది, ఎందుకంటే మనము ఆ పేషెంట్ నుంచే మనం బ్లడ్ని సేకరిస్తున్నాము. మనం దానికి ఏ విధమైనటువంటి మిగతా మెడిసిన్స్ కానీ యాడ్ చేయట్లేదు. దాన్ని వేరు చేసినటువంటి అయితే ప్లేట్లెట్స్ ఉన్నాయో వాటినే మనం మళ్ళీ పేషెంట్ నీలోకి మనము చాలా ప్రిసైజ్గా మనం ఎక్కించడం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. అందులో కూడా ఆపరేషన్కి వెళ్ళొద్దు అనుకునే వాళ్ళు డ్యూ టు ఎనీ డిఫరెంట్ రీజన్స్ నిజంగా ఇది బెస్ట్ అవైలబుల్ ప్రొసీజర్ అండి. ఇది మేము సక్సెస్ఫుల్గా మా ఎలైట్లో మేము ప్రతిరోజు చేస్తున్నామండి. రైట్ డాక్టర్, మరి ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా నడుము నొప్పి రావడం జరుగుతుంది. దీనికి గల కారణాలు ఏంటి అసలు? ముఖ్యంగా నడుము నొప్పి మీరు అన్నట్టు ఇది చాలామందిని ఇబ్బంది పెడుతుందండి. ఒకటే నడుము నొప్పి వచ్చిన వాళ్ళు, నొప్పి అనేది అందరికీ ప్రాబ్లమే. నొప్పి ఉన్నప్పుడు నిజంగా దేని మీదైనా మనం కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దినచర్యలు కానీ, డే టు డే రొటీన్ లైఫ్ కానీ, ఏదైనా కానీ మనం ఫోకస్ చేయడం, కాన్సన్ట్రేట్ చేయడం చాలా ప్రాబ్లంగా ఉంటుంది.
ముఖ్యంగా ఈ నడుము నొప్పి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పెద్ద అంటే ఏజ్తో సంబంధం లేకుండా అన్ని వయసు వారికి కూడా ఇప్పుడు వస్తుంది. ఒకటి ఏంటంటే ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్ అనుకోండి, లేకపోతే ఒక ప్రాపర్ దాన్ని ఏమంటారు మనం కూర్చున్నప్పుడు సరిగా ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేయకపోవడము, మన బెడ్లో ఉన్నప్పుడు చాలా క్యాజువల్గా బెడ్ మీద ల్యాప్టాప్తో వర్క్ చేసినప్పుడు వీఆర్ నాట్ మెయింటైనింగ్ ప్రాపర్ పొజిషన్ చేయకపోవడము, ముఖ్యంగా ఈ యువతలో అందరూ చూస్తున్న ముఖ్యమైన సమస్య. సో దీనికి అదొకటండి యూత్లో. మిగతా ఓల్డ్ పైబడిన వాళ్ళు కొంచెం నడుముకు సంబంధించి అంటే కండరాలతో ఉండొచ్చు, ఆర్ మన స్పైనల్ కెనాల్లో ఉండే వర్టిబ్రాస్ అనుకోవచ్చు, లేకపోతే డిస్క్ సమస్యలు అనుకోవచ్చు, లేకపోతే ఒక డిస్క్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది బల్జ్ అవుతుందండి. ఆ బల్జ్ అయినప్పుడు అక్కడ నర్వ్ రూట్స్ బయటకు వస్తూ ఉంటాయి, వాటి మీద కూడా ఈ డిస్క్ బల్జ్తో ఒత్తిడి పడడం వల్ల కూడా మనకు కంటిన్యూస్గా ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తుందండి. ఇదొకటి. మూడవ ముఖ్యమైన సమస్య ఏంటంటే మయోఫేషియల్ ఇవంటామండి. అంటే మన స్పైన్ ఏదైతే ఉందో చక్కగా ఆ స్పైన్లో మనకు ముఖ్యంగా కండరాల సపోర్ట్ ఉంటుందండి. ఆ కండరాల సపోర్టు ఒక్కొక్కసారి ఆ కండరాలు కూడా ఒత్తిడికి గురైనప్పుడు ముఖ్యంగా మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుందండి. అటువంటిప్పుడు ఏంటి ఈ సోయాస్ మజిల్ అంటాము, తర్వాత క్వాడ్రోటిసం లంబోరస్ మజిల్ అంటాము, తర్వాత పైరిఫామిస్ మజిల్స్ అంటాము. ఇవన్నీ కూడా మనకు వెన్నుముకకి సపోర్ట్గా ఉంటాయండి. సో ఇవి కూడా స్ట్రెస్కి గురైనప్పుడు మనకి ఈ కండరాల నొప్పులతో కూడా బ్యాక్ పెయిన్ వచ్చే సమస్యలు సాధారణంగా జరుగుతుందండి. ఇది రైట్ డాక్టర్, ఈ నడుము నొప్పికి ఎలైట్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? నడుము నొప్పికి ఎలైట్లో చాలా సింపుల్గా చిన్న ఇంజెక్షన్స్ ద్వారా మనం నిజంగా చెప్పాలంటే దీన్ని నర్వ్ బ్లాక్స్ అంటామండి, వీటిని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మెడకు సంబంధించిన నొప్పుల కోసం సర్వైకల్ ఇంజెక్షన్స్ అంటాం మనము. ఎక్కడైతే పర్టికులర్గా నర్వ్ రూట్స్ ఏవైతే ఒత్తిడికి గురవుతున్నాయో అక్కడ మనం చిన్న ఇంజెక్షన్ ద్వారా మెడిసిన్స్ పంపించి అక్కడ ఉన్నటువంటి యొక్క ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో జనరల్గా మనం అంటే వాప్ అంటామండి మనము తెలుగులో, ఆ ఇన్ఫ్లమేషన్ని మనం తక్కువ చేస్తామండి. సో సర్వైకల్కి సంబంధించిన మెడకు సంబంధించినప్పుడు సర్వైకల్ ఇంజెక్షన్స్, అలానే లంబార్ అంటామండి, దానికి సంబంధించినప్పుడు లంబార్ ఎపిడ్యూరల్స్ అంటాము, తర్వాత ట్రాన్స్ఫరామినల్ ఇంజెక్షన్స్ అంటాము. ఇవన్నీ కూడా తేలికగా సింపుల్గా చిన్న ఇంజెక్షన్ ద్వారా చిన్న ఒక మెషిన్లో పరికరం ద్వారా చూస్తూ మన ఆపరేషన్ థియేటర్లో చాలా సింపుల్గా చేసే ప్రొసీజర్స్ అండి. ఇవన్నీ కూడా మేము రెగ్యులర్గా ఎలైట్ హాస్పిటల్లో ప్రతిరోజు చేస్తూ ఉంటామండి. రైట్ డాక్టర్, మరి ఈ మోకాల నొప్పి ఉన్నప్పుడు, నడుము నొప్పి ఉన్నప్పుడు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు అంటారా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే. చాలామంది ఏంటంటే వయసు పడిన ఈ డీజనరేటివ్ చేంజెస్ అండి, వయసుతో వచ్చే చేంజెస్ అండి. సో ముఖ్యంగా 50 ఏళ్ళ తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనకు 50 సంవత్సరాల తర్వాత ప్రతి అందరిలో చూసేది మనం ముఖ్యంగా బీపీ పెరగడము, తర్వాత షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉండడము, థైరాయిడ్ లాంటి సమస్యలు, లేకపోతే మిగతా ఏ సమస్యలున్నా కూడా దీంట్లో ఏంటంటే చిన్న ఇంజెక్షన్ ద్వారా చేయడం ఒకటి, మత్తుమందు అవసరం ఉండదు. అటువంటిప్పుడు ఏంటంటే కాంప్లికేషన్స్ రేషియో కూడా చాలా తక్కువ. నిజంగా కూడా ఎవరైతే ఆపరేషన్స్కు వెళ్లకుండా మేము ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే వారికి ఎలైట్లో ఇటువంటి సదుపాయాలు ఫెసిలిటీస్ ఉన్నాయండి. రైట్ డాక్టర్, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ చేయవచ్చు అంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే బీపీ, షుగరు, థైరాయిడ్ ఇటువంటి ఏంటంటే మెయిన్గా మనకు వయసు పైబడిన వాళ్ళు జనరల్గా చూస్తుంటామండి మనము. ఈ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మోకాలు నొప్పులు 50 ఏళ్ళ తర్వాత మనకు జనరల్గా డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి, అంటే ఏజ్తో వచ్చే సమస్య. సో ఈ బీపీ, షుగర్ అనేది కూడా ఈ ఏజ్ గ్రూప్లో ఉండడం సహజం. ముఖ్యంగా మనం ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారానే అందులో కూడా అంటే బ్లడ్ను కూడా వాళ్ళ నుండే సేకరించి ప్లేట్లెట్స్ని మనము వేరు చేసి ప్లేట్లెట్స్ని మనము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ నిజం కూడా ఎక్కువ మనం వాళ్ళకు అనెస్థీషియా ఇవ్వడం కానీ లేకపోతే చాలా టైం తీసుకుని ఆపరేషన్స్ చేయడం కానీ ఇటువంటి జరగడం. అందువల్ల చిన్న ఇంజెక్షన్ ద్వారానే వీళ్ళకు మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. రైట్ డాక్టర్, మరి ఈ మోకాల నొప్పులు, నడుము నొప్పులు కాకుండా
ఎలాంటి సమస్యనైనా మీ ఎలైట్లో ట్రీట్మెంట్ చేస్తారా? ఈ మోకాలు నొప్పులు అండ్ నడుము నొప్పులు కాకుండా మిగతా ఎటువంటి పెయిన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఎలైట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు మైగ్రేన్ అనేది చాలా సర్వసాధారణమైన సమస్య. స్పెషల్లీ స్ట్రెస్తో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా తరచుగా చూస్తామండి. ఇది ప్రతి ఇంట్లో మనము చూసే సమస్య ఇది. సో మైగ్రేన్ లాంటి వాటికి మరియు మడుమ నొప్పులు, దాన్ని ప్లాంటార్ ఫెసైటిస్ అంటామండి, దానికి తర్వాత కండరాల నొప్పులు అంటామండి, వాటికి కూడా ఈ ఎలైట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిస్క్ బల్జ్ చాలా కామన్గా సహజంగా మనము చూస్తున్నామండి. ఇప్పుడు డిస్క్ బల్జ్ వల్ల వచ్చే సమస్యలు, ఎస్పెషల్లీ నర్వ్ రూట్స్ కంప్రెషన్ జరిగే సమస్యలకు కూడా ఎలైట్లో మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. రైట్ డాక్టర్, మరి స్పోర్ట్స్ ఇంజురీస్ అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే యూత్ అంతా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు, వాళ్ళకి నడుము నొప్పి రావటం, ఇలా దీనికి ట్రీట్మెంట్ ఇస్తుందా మీ ఎలైట్లో? స్పోర్ట్స్ ఇంజరీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే యూత్ స్పోర్ట్స్ ఆడడం కానీ, లేకపోతే ఎస్పెషల్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ జిమ్స్ అండ్ దాంట్లో కూడా సడన్గా బరువులు ఎత్తడం జరుగుతుంది అప్పుడప్పుడు. దీని ద్వారా జరిగే సమస్యలు ఎస్పెషల్లీ అంటే చిన్న లిగమెంటల్ టేర్స్ కానీ, లేకపోతే కండరాలు పార్షియల్ టేర్స్ అంటాం, మన కండరాలు కూడా తెగడం, చిన్న చిన్న బండిల్స్ ఏవైతే ఉంటాయో మజిల్ బండిల్స్, చిన్న చిన్న ఫైబర్స్ కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంటాయండి. వీటికి మన ఎలైట్లో ట్రీట్మెంట్ రెగ్యులర్గా చేస్తున్నామండి. దీనికి మనం ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీ అంటాం కదా, దాని ద్వారా కూడా మనం స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా మనము ట్రీట్మెంట్ తప్పకుండా ఇవ్వడం జరుగుతుందండి. రైట్ డాక్టర్, మోకాల నొప్పులకు అలాగే నడుము నొప్పులకు ఎలా డయాగ్నోస్ చేస్తారు? మోకాళ్ళ నొప్పులు ముఖ్యంగా అండి పేషెంట్ని మొట్టమొదటి భాగం ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటామండి. ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లో పేషెంట్ యొక్క మోకాళ్ళ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఆయన నడక ఎలా ఉంది, ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అంటారండి. అంటే నీ ఎలా మూమెంట్స్ ఎలా ఉన్నాయనేది ముఖ్యంగా మేము ఎగ్జామినేషన్లో గుర్తిస్తామండి. దాని తర్వాత బేసిక్గా ఎక్స్రే చేపిస్తామండి. ఎక్స్రేలో మనకు ఆ మోకాలు అరుగుదల ఎంత ఉంది అనేది దాన్ని ఎక్స్రేని బట్టి మేము గ్రేడ్స్ అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుందండి ఎస్పెషల్లీ. తర్వాత నడుముకు సంబంధించినంత వరకు పేషెంట్ యొక్క పెయిన్ లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆ పెయిన్ ఎక్కడ వరకు పెయిన్ పేషెంట్ కంప్లైంట్ చేస్తున్నారు, దాని తర్వాత ముఖ్యంగా ఎంఆర్ఐ అవసరమైతే ఎంఆర్ఐకి పంపించి దాంట్లో ఎక్కడ నర్వ్ కంప్రెషన్ ఉంది అన్న దాన్ని బట్టి ఎక్కడ ఇంజెక్షన్ చేయాలి, లేకపోతే ట్యాబ్లెట్స్తోనే సరిపోతుందా అనేది మేము నిర్ధారణ చేస్తామండి. డాక్టర్, మరి మోకాల నొప్పులకు పిఆర్పి థెరపీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే జనరల్గా పేషెంట్స్ అందరు కూడా ఇదే దాన్ని వ్యక్తపరుస్తుంటారు, జనరల్గా అడుగుతూ ఉంటారు వాళ్ళు. మోకాల్లో ఈ ప్లాస్మా థెరపీ తర్వాత వాళ్ళు జనరల్గా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు స్టెప్స్ ఎక్కడము దిగడము సాధ్యమైనంత వరకు తక్కువ చేస్తే చాలా బాగుంటుందండి. ఒకటి. నెంబర్ 2, వాళ్ళు ఒకవేళ బరువు ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు బరువుని తక్కువ చేసుకోవడం. 2, మూడవది ఏంటంటే ఈ కింద కూర్చొని పనులు చేయడం చాలా వరకు అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే మోకాలు కింద కూర్చొని పనిచేయడం వల్ల శరీరం బరువు అంతా కూడా మోకాళ్ళ మీద పడి స్ట్రెయిన్ గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అందుకే సాధ్యమైనంత వరకు కింద కూర్చోకుండా బెడ్ మీద కూర్చోవడము, లేకపోతే కుర్చీలో కూర్చోవడము చేయడం బెటర్ అండి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మన విలేజెస్లో గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఈ టాయిలెట్స్, ఇండియన్ టాయిలెట్స్ వాడుతూ ఉంటారండి ఇప్పటికి కూడా. ఇండియన్ టాయిలెట్స్ వాడడం వల్ల వాళ్ళు కూర్చునే విధానం వల్ల ముఖ్యంగా ఈ మోకాళ్ళ మీద విపరీతమైనటువంటి స్ట్రెస్ పడుతుందండి. దానివల్ల మనం చేసిన ట్రీట్మెంట్ కూడా అంత బెనిఫిట్ ఉండదండి. కాబట్టి ఈ ఇండియన్ టాయిలెట్స్ కాకుండా వాళ్ళు వెస్ట్రన్ టాయిలెట్స్ కానీ అటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ మోకాళ్ళు మనము ఏదైతే ట్రీట్మెంట్ చేసినామో అది బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ముఖ్యంగా ఈ వెయిట్ అనేది చాలా సమస్య అండి. అది చాలా ఇంపార్టెంట్. ఆ వెయిట్ని తక్కువ చేసుకోవడము, రెడ్యూస్ చేసుకోవడము, దీనివల్ల మోకాల్ని
మనం రక్షించుకోవచ్చండి. కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయండి వీటిలో, ఎస్పెషల్లీ కండరాలు అంటాము, దీన్ని క్వాడ్రిసెప్స్ మజిల్ అంటాము. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారండి వీటిని. ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఈ మోకాలు ఏదైతే ఉందో అరుగుదల తక్కువ అవుతుంది, మనం ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కూడా ఉపయోగపడుతుందండి. డాక్టర్, ఈ పెద్దవాళ్ళకు ఏంటంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మోకాల నొప్పులు, నడుము నొప్పులు సహజం అనమాట. సో దీనికి ఎలైట్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ నొప్పులు మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేదా పూర్తిగా తగ్గిపోతుందా? ఈ ట్రీట్మెంట్ వల్ల సాధ్యమైనంత వరకు రిలీఫ్ వస్తుందండి. ఇది నిజంగా కూడా చెప్పాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఒక మినిమం ఒక 3 to 6 months అయినా పడుతుందండి స్లోగా. ఎందుకంటే ఇది మనం ఇచ్చే ఏదైతే ఉందో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్ట్ చేయడం ద్వారా దాని ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే ఏదైతే అరిగినటువంటి లోపల కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని జనరల్గా అంటే ఈ ప్లాస్మా థెరపీలో ప్లేట్లెట్స్ ఉంటాయండి, గ్రోత్ ఫ్యాక్టర్స్గా అంటారు వీటిని. ఈ ప్లేట్లెట్స్ యొక్క ముఖ్యమైన గుణం, ముఖ్యమైన మెయిన్ ఏంటంటే లోపల అరిగిపోయిన ఏదైతే ఉందో కార్టిలేజ్ని స్టిమ్యులేట్ చేస్తుందండి. ఇది స్టిమ్యులేట్ చేయడం ఒకటి. నెంబర్ 2 ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నొప్పి ఏదైతే ఉందో దాన్ని కూడా తక్కువ చేస్తుంది. కాబట్టి ఇదంతా జరగడానికి ముఖ్యంగా మనకు కొంచెం టైం తీసుకుంటుందండి. అయినప్పటికీ డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయండి ఈ ప్లాస్మా థెరపీ వల్ల. ఇప్పటి వరకు మేము 25,000 పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. రైట్ డాక్టర్, అంటే ఈ మోకాల నొప్పులు ఏజ్ వారికి స్టార్ట్ అవుతుంది? ముఖ్యంగా ఈ మోకాల నొప్పులు ఏజ్తో పైబడి అంటే జనరల్గా ఏజ్తో వచ్చే ప్రాబ్లం ఒకటండి. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఓన్లీ ఏజ్తోనే కాకుండా యువతలో కూడా ఈ మధ్యన సర్వసాధారణమైంది. డిపెండింగ్ ఆన్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, దైనందిన చర్య కానీ, లేకపోతే వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు తీసుకునే ఆహారం కానీ వీటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ మోకాల నొప్పులు అనేది ఈ అరుగుదల, ముఖ్యంగా ఈ అరుగుదల అనేది 50 సంవత్సరాలు పైపడిన వాళ్ళలో స్లోగా మొదలవుతుందండి. స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా అరుగుదల అనేది ఏజ్తో వచ్చే సమస్య అండి ఇది. రైట్ డాక్టర్, ఈ పెయిన్స్కి అసలు ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారని మీరు చెప్పారంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? వాళ్ళకి ఏమైనా నొప్పిగా అనిపించి మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అసలు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. జనరల్గా అంటే ఆపరేషన్ అనేప్పటికీ చాలామందికి భయం వేస్తుందండి. ఎందుకంటే ఎవరికైనా కానీ ఆపరేషన్ వెళ్ళాలంటే ఒకటి ఖర్చుతో కూడుకున్నది, రెండవది సైకలాజికల్గా కూడా ఆపరేషన్ అంటే అందరికీ భయం వేస్తుంది. సో ఈ ట్రీట్మెంట్లో అండి చిన్న ఇంజెక్షన్, అంటే ఇక్కడ జనరల్గా మత్తు ఇవ్వడం కూడా ఉండదు. లోకల్ ఇంజెక్షన్ అంటామండి. ఎక్కడైతే ఇంజెక్షన్ చేస్తామో అక్కడే ఒక చిన్న ఇంజెక్షన్ అంటే అక్కడ లోకల్ అనెస్థీషియా మాత్రమే ఇచ్చి ఇంజెక్షన్ ద్వారా మనం ఈ పిఆర్పిని మనం ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ పేషెంట్కి ఏ విధమైనటువంటి భయం కానీ లేకపోతే సైకలాజికల్గా పెద్ద ప్రొసీజర్కి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ ఉండదండి. నిజంగా చాలామంది ప్రొసీజర్ తర్వాత చాలా హ్యాపీగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కంపేర్ చేసి దాంతో పోల్చినప్పుడు ఇది చాలా సింపుల్ అండి, ఈజీగా చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అంటే మత్తు ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా మీరు చేస్తారంటున్నారు, ఎలా సాధ్యం? అసలు ఇంజెక్షన్ అంటేనే చిన్నగా పెయిన్ కూడా వస్తుంది, మీరు అసలే రాదంటున్నారు. ఇలా మీ ఎలైట్లో ఎలా సాధ్యం ఇది? అంటే ఒకటండి, ఇక్కడ అంటే మనము పెద్ద సర్జరీస్తో పోల్చుకున్నప్పుడు ఇక్కడ నిజంగా కూడా చెప్పాలంటే మనము ఒక చిన్న సూది ద్వారా మనం జనరల్గా చూస్తాము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మనం ఐఎం ఇంజెక్షన్స్ ఎలా తీసుకుంటాము. సో అలాంటి ఇంజెక్షన్ ద్వారానే మనం ఈ ట్రీట్మెంట్ అంటే అక్కడికి సంబంధించినంత వరకే, ఆ పార్ట్ వరకే మత్తు లోకల్ అనెస్థీషియా అంటామండి. అక్కడ ఇంజెక్షన్ చేసి అక్కడి నుంచి ఇంజెక్షన్ చేయడం జరుగుతుందండి. రైట్ డాక్టర్, మరి ఈ నీ పెయిన్స్ అన్న, నడుము నొప్పి, మోకాలు నొప్పులు అనగానే జనాలు భయపడిపోతుంటారు ట్రీట్మెంట్ చేసుకోవడానికి. అయ్యో ఆపరేషన్ ఉంటుందా లేదా నార్మల్ ట్రీట్మెంట్ ఉంటుందా అని. సో వాటికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అసలు? ఇది జనరల్గా అందరూ ఆలోచించే ప్రశ్న అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదీ కూడా దాన్ని ఏమంటారు, మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది చాలా అందరూ ఆలోచిస్తారు కూడా. కాబట్టి ఇది కంపేర్ చేసినప్పుడు అండి, ఆపరేషన్తో పోల్చినప్పుడు దాంట్లో నిజంగా చెప్పాలంటే 1/4 కంటే కూడా తక్కువ అవుతుంది.
ఇది చాలా ఈజీగా అవుతుంది, కాస్ట్ ఎఫెక్టివ్ అండి ఈ ప్రొసీజర్. మీకు నిజంగా కంపేర్ చేసినప్పుడు, సర్జరీతో కంపేర్ చేసినప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండి. రైట్ డాక్టర్, మీ ఎలైట్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎలైట్ బ్రాంచెస్ ముఖ్యంగా సిటీలో ఇప్పటి వరకు అయితే 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి మణికొండలో బ్రాంచ్ ఒకటి ఉంది మాది, ఇంకోటి దిల్షుక్ నగర్లో కూడా ఉందండి. ఈ 2 బ్రాంచెస్లో కూడా మనం ఇప్పుడైతే డిస్కస్ చేసామో, అంటే మోకాలకు సంబంధించినటువంటి కానీ, లేదా నడుము సంబంధించినట్టు కానీ, మిగతా ఇతరత్ర అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ కానీ, మనం ప్లాంటార్ ఫెసైటిస్ కానీ, టెండినైటిస్ కానీ, లేకపోతే డిస్క్ బల్జ్ కానీ, లేకపోతే నర్వ్ సంబంధించినవి, అన్నిటికీ ఈ 2 బ్రాంచెస్లో మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా డాక్టర్సు, టీము, తర్వాత సిబ్బంది ఈ 2 బ్రాంచెస్లో కూడా మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు సేవలు అందించడానికి రెడీగా ఉన్నారండి. రైట్ డాక్టర్, మోకాల నొప్పుల గురించి అలాగే నడుము నొప్పుల గురించి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. మరొక జీవనరేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.